అది సదరము ఉన్న ప్రాంతాలు, సదరం లేని ప్రాంతాన్ని ఒక లెవెల్లోకి తీసుకొని వస్తుంది. అది ఆ నాగటి మీద చెయ్యి పెట్టి నేను బాగు చేసుకుంటానని నా జీవితాన్ని అనుకొని వెనక్కి తిరిగిన వాడు అర్హుడు కాదంట. వాడేం పెద్ద పాపం చేయలా, వాడేం వ్యభిచారం చేయలా, వాడు ఎవరితో బూతులు కూడా మాట్లాడలేదు, వాడు ఎవరితో అబద్ధాలు కూడా మాట్లాడలేదు. మనం కూడా అర్థం చేసుకోవాలి, మనము కూడా పని చేసే వారముగా ఉండాలి, మనము కూడా మన జీవితాన్ని దున్నే వారముగా ఉండాలి. ఎవరి జీవితాన్ని దున్నాలి? పక్కనోని జీవితం కాదు దున్నాల్సింది, నువ్వు పక్కనోడి జీవితం కాదు దున్నాల్సిందే. నీ జీవితాన్ని నువ్వు దున్నాలి, నా జీవితాన్ని నేను దున్నాలి. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22లో అంటది, కేవలం వినువారు కాదు, వాక్యము చదువమాట 1వ అధ్యాయము 22, మీరు వినువారు మాత్రమే ఉండి మోసపుచ్చుకొనకండి.